గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే చాలా గుర్తుకొస్తున్నాయి నాకు. నా 13 ఇయర్స్ జర్నీ. నేను 13 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి ఎలా వచ్చానో కూడా ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ అల్లు అర్జున్ సార్, బన్నీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. సో నా జర్నీ మీ దగ్గరికి ఒక సోషల్ మీడియాగా వచ్చాను. మీ వెబ్సైట్ హ్యాండిల్ చేస్తూ, సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ నెమ్మదిగా అదే జర్నీలో నన్ను పిఆర్ చేశారు, మార్కెటింగ్ చూసుకుంటూ. సో గీత ఆర్ట్స్ ప్రాజెక్ట్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు. సో వాసు సార్ చేసిన ప్రాజెక్ట్స్కి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఈటీవీ విన్లో చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీతో జర్నీ చేస్తూ కూడా, ఆ వర్క్ చేసుకుంటూ కూడా నాకు ఒక ప్రొడ్యూసర్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది సార్. ఈటీవీ అనే ఒక సంస్థలో వచ్చింది. నేను చేసుకుంటాను అనగానే, లేదు శరత్, నువ్వు ఒక సోషల్ మీడియా ఎంప్లాయీగా వచ్చావు, బట్ నీ జర్నీ అక్కడితో ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా మనిషి గ్రో అవుతూ ఉండాలి అని నువ్వు కంటెంట్ చేయాలి. 100% ఆ కంటెంట్ చెయ్యి అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ ఇస్తూ దాన్ని ఇచ్చినందుకు సార్ హార్ట్ఫెల్ గ్రాటిట్యూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్.